అందరం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా అక్క కోసం వెళ్తున్నాం అన్నమాట. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మా అక్క ఎలా వెళ్తుంది, మేము సెండ్ ఆఫ్ ఎలా ఇస్తున్నాం అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అంతా వీడియోలో వచ్చేసేయండి. ఇప్పుడు ఇంకా మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. అండ్ ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇంకా మేము డిపార్చర్కి రీచ్ అయ్యే లోపు లగేజ్ అంతా కరెక్ట్గా ప్యాక్ చేసుకున్నామా, అన్నీ పెట్టేసామా, ఏమైనా మర్చిపోయామా అంటూ ముచ్చట్లు పెడుతూ వెళ్తున్నాము. అండ్ మా అక్కకి కాల్ చేయడం మర్చిపోకు, తినడం మర్చిపోకు అంటూ జాగ్రత్తలు కూడా చెప్తూ వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు మేము 2 కార్స్లో వెళ్తున్నాము. ఒక దాంట్లోనేమో నేను, మా ఫ్రెండ్, అక్క, మమ్మీ, లగేజ్ ఇంకా. అండ్ ఇంకో దాంట్లోనేమో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్, మా బావ అండ్ మిగతా లగేజ్. మా అక్క వెళ్ళే 1 month ముందు నుంచే నేను, మా అక్క, మా మమ్మీ అస్సలు ఏడవకూడదు మా అక్క వెళ్ళే ముందు. అండ్ ఏదైనా మంచి పనికి వెళ్తే ఏడవద్దు అని మన ఇండియన్స్లో ఒక ఫార్మాలిటీ ఉంటుంది కదా. సో అలా డైలీ అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకా మేము డిపార్చర్కి రీచ్ అయిపోయాము. అండ్ ఇదంతా వచ్చేసి మా అక్క లగేజ్ ఇంకా కరెక్ట్గా పెట్టాలి. అండ్ మా మమ్మీ అండ్ తను వచ్చేసి మా అక్క. అండ్ మా అక్కకి వెళ్ళే ముందు ఫేర్వెల్ గిఫ్ట్గా నేను, మా ఫ్రెండ్ కలిసి ఇన్స్టాక్స్ మినీ కెమెరా ఇచ్చామన్నమాట. మా అక్కకి సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పేసి మా రిలేటివ్స్లో మా మామయ్య, మా అత్తమ్మ, మా కజిన్స్, మా బావ అలా అందరు వచ్చారనమాట. అండ్ మేము అందరం ముచ్చట్లు పెడుతూ అలా మాట్లాడుతూ ఉన్నాము. దిస్ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ అమెరికా అన్నమాట, డాలర్స్. ఇదే మా అక్క తీసుకెళ్తున్నాం మనీ ఇప్పుడు. ఇంకా మా అక్క వెళ్ళే ముందు చిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చేసామన్నమాట. సెలబ్రేషన్స్ అయిపోగానే మా అక్క ఫ్లైట్ టైమింగ్స్ ఏ టైంకి ఉన్నాయి అని చెక్ చేద్దాము అని చెప్పేసి మేము ఈ డిస్ప్లే దగ్గరకు వచ్చాము. అండ్ మేము నార్మల్గానే 3 to 4 hours ఎర్లీగానే వచ్చేసాము. బట్ అసలుకే మా అక్కకి, మా డాడీకి, నాకు ఫ్లైట్ మిస్ అయిన డేస్ కూడా ఉన్నాయి. అండ్ అవి వచ్చేసేసి ఢిల్లీలో మా అక్క వీసా ప్రాసెస్ కోసం వెళ్ళినప్పుడు జరిగింది. అండ్ ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్. ఎక్కడికైనా వెళ్ళే ముందు పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అంటారుగా, అలా మా అక్క, మా మమ్మీ, డాడీ, మా పెద్ద మామయ్య, అత్తమ్మవి, మా బావవి అలా బ్లెస్సింగ్స్ తీసుకుందన్నమాట. ఇంకా ఫైనల్గా మా అక్క వెళ్ళే టైం వచ్చేసిందనమాట. పాస్పోర్ట్ అవన్నీ ఆ కవర్లో పెట్టుకొని చెక్ చేసుకుంటుంది. అండ్ లగేజ్ అంతా మా డాడీ తీసుకెళ్తున్నారనమాట. అండ్ డిపార్చర్ ఎట్ సైడ్ ఉంది అని చెప్పేసి ఇలా మేము చెక్ చేస్తున్నాము. మా అక్కని కరెక్ట్గా పెట్టుకుందా లేదా, ఇటు సైడ్ ఉంది, ఏముంది ఇటు సైడ్ అని చెప్పేసి అలా చెక్ చేస్తూ ఉన్నాము. అసలు చాలా హడావిడిగా అయిపోయింది. అంతసేపు కామ్గా ఉన్నాము కానీ తెలియకుండానే అది హడావిడిగా అయిపోయింది. అండ్ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు కొన్ని మినిట్స్ వరకు. అండ్ ఇంకా సడన్గా చాలామంది చెప్తూ ఉంటారు, మా కొడుకు అబ్రాడ్లో ఉన్నాడు, మా కూతురు అబ్రాడ్కి వెళ్తుంది, అది ఇది అని ఒక ప్రౌడ్ స్మైల్తో. బట్ ఆ స్మైల్ వెనక ఎంత బాధ ఉంది అని చెప్పేసి మన సొంత వాళ్ళు దూరం వెళ్ళేంత వరకు మనకు కూడా తెలీదు. అండ్ ఐ రియల్లీ మిస్ హర్ ఎ లాట్. బట్ బాధ అనిపించిన ప్రతిసారి తను ఎందుకు వెళ్ళింది, తన ఫ్యూచర్ గోల్ ఏంటి అనేది నాకు తెలుసు. అండ్ ఎవరికి
ఎక్కువ తెలిసినా తెలియకపోయినా నాకు చెప్పేది చిన్నప్పటి నుంచి, సాయి నాకు నా స్టడీస్ అబ్రాడ్లో చేయాలని ఉంది, ఐ వాంట్ టు డూ మై స్టడీస్ ఇన్ అబ్రాడ్ అని చెప్పేసి చాలాసార్లు అంటే చాలాసార్లు నాకు చెప్పింది మా అక్క. అండ్ ఐ స్టిక్ టు ఇట్. అండ్ మిస్ అవుతున్నా కూడా తను వస్తుంది అని ఒక హోప్ ఉంటుంది కదా. అండ్ ఐ విష్ యూ ఎ వెరీ వెరీ గుడ్ లక్ అండ్ హ్యాపీ ఫ్యూచర్ అహెడ్ అక్క. అండ్ ఐ మిస్ యూ. Bye bye.